సండే బాబుని మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్న వెంటనే వాళ్ళని లాక్ చేసి ఆ మాఫియా గురించి ఎంక్వైరీ చేయాలి. నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా మాఫియా గ్యాంగే అయి ఉంటారు. డబ్బు కాశపడి మనతో ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడుతున్నారు. యు ఆర్ రైట్ ఆర్య. ముందు వాళ్ళని రానివ్వు, ఆ తర్వాత చేయాల్సింది నేను చేస్తాను. వెహికల్ ఇంకా రాలేదేంటి సండే? వాళ్ళు క్యాబ్లో వస్తున్నారనే కదా చెప్పావు? అవునార్య. తను మన బిడ్డ అని తెలియకపోయినా మీరు ఎంత ఆరాట పడుతున్నారు సార్. స్వార్థం లేని మీ ప్రేమ చాలా గొప్పది ఆర్య సార్, చాలా గొప్పది. సార్, అక్కడేదో క్యాబ్ వస్తుంది. మేబీ వాళ్ళదే అనుకుంటా. ఒక్కడు కూడా దేనికి పనికిరాడు. పూరా వేస్ట్ ఫెలోస్. పో. హలో, ఎవరు? నేనెవరో నీకు అనవసరం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. 2 కోట్లకు ఆశపడి నువ్వు కిడ్నాప్ చేసిన పిల్లాన్ని తిరిగి వాళ్ళకి అప్పగిస్తున్నావని నాకు తెలుసు. ఎవరు నువ్వు? ఇవన్నీ నీకెలా తెలుసు? నీకు అనవసరం అని చెప్పాను కదా. ఆ పిల్లాడిని నువ్వు వాళ్ళకి అప్పగించకూడదు. వాడు నాకు కావాలి. అరే, ఏంది నీ లొల్లి? నా బిజినెస్ నాది. 5 కోట్లు ఇస్తాను. 5 కోట్లా? బాబు నా దగ్గరికి రాకముందే లిక్విడ్ క్యాష్ నీ దగ్గరకు వస్తుంది. డీల్ ఓకేనా? లిక్విడ్ క్యాషా? చెప్పు, కావాలా వద్దా? ఓకేనా కాదా? ఓకేనా అంటారేంటి సార్? డబుల్ ఓకే. బాబుని ఎక్కడికి పంపించాలో చెప్పు. అలాగే సార్, నేను పంపిస్తా. అమ్మో, 5 కోట్లు. అమ్మో. లొకేషన్ దగ్గరలో ఉన్నా బాయ్, ఇంకొక నిమిషంలో అక్కడ ఉంటా. రే, కారు వెంటనే యూటర్న్ తీసుకో. ఆ బాబుని ఇవ్వాల్సింది వాళ్ళ కాదు. లేదు బాయ్, కరెక్ట్ అడ్రస్కి వెళ్తున్నాను బాయ్. ఒరే, 5 కోట్లు బేరం వచ్చిందిరా. 5 కోట్లా? కారు తిప్పి శంషాబాద్ ఏరియాకి పోనివ్వు. అలాగే బాయ్, మీరు పెట్టండి, నేను వచ్చేస్తాను. అమ్మా, సార్ నా బాబు సార్, నా బాబు. భాను, ప్లీజ్ కంగారు పడకు. ఆర్య, రేయ్, కారాపో. అయ్యో, రేయ్. బాబు.
భాను భాను రేయ్ రేయ్ ఆపరా షిట్. భాను ప్లీజ్ నీరజ్, దాదా నువ్వు అంజలిని బాణం తీసుకుని వెళ్ళి క్విక్. ఓకే దాదా రండి కార్తీ, ఓకే సుమన్ త్వరగా. బాబును అప్పగిస్తామని చెప్పి మళ్ళీ సడన్గా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఆల్ సెట్టార్యా ఓకే సండే, జాగ్రత్తగా డీల్ చేయి. వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకూడదు. ఓకే, నువ్వే చూస్తావుగా. గో హెడ్. ఇదిగోరా, ఇదిగో ఇది నీ వాటా, ఇదేమో నా వాటా. నలుగురు పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఇంతేనా ఇచ్చేది? ఆ ఆలిబాయ్ మాత్రం కోట్లు దోచేశాడు. అవునరా, మన మొహాన మాత్రం ఈ చిల్లర పడేస్తున్నాడు. మనమే సపరేట్గా ఈ దందా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందంటావు? అదంత ఈజీ అనుకున్నావారా? విదేశాల్లో పెద్ద పెద్ద మాఫియాలతో పరిచయాలు ఉండాలి. అర్థమైందా? నమస్తే అన్న. ఎవరు నువ్వు? నా పేరు లంగర్ హౌస్ రంగా అన్న. మీతో చిన్న పని మీద వచ్చినా అన్న. ఏం పని? సెటిల్మెంట్ చేయాలనా? కాదన్నా. మరి కాలు తీయాలనా, చేయి తీయాలనా? ఎహె. అదేం కాదన్నా. మరి ఇంకేం కావాలి? మేం చేసేదందా ఇదే. నీకేం కావాలో చెప్పు. అన్నా, మీ అసలు దందా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్ముడని నాకు బాగా తెలిసే. అన్నీ తెలుసుకునే గిడికి వచ్చిన. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? పోలీసువా? గల పేరెత్తకన్నా నా కోపం వస్తుంది. ఒకవేళ నేను పోలీస్ అయ్యుంటే మిమ్మల్ని తీసుకుపోయి బొక్కలో వేసాడాను కదా. నేను వచ్చింది బేరానికన్నా, బేడీ లేని కాదు. బేరమా? ఏం బేరం? నా తాన 10 మంది చైల్డ్ లేబర్ ఉన్నారు. వాళ్ళని దుబాయ్ పంపించాలి. గందుకే మీ దానకొచ్చిన. మీరు ఈ దందాల దాదాలని నాకు తెలుసన్నా. నాకేం ఊరికే చేయనక్కర్లే. నాకొచ్చే పైసల్లా 10% కమిషన్ తీసుకో. రే, ఈ ఆఫర్ ఏదో బాగానే ఉంది. వీణి బాయ్ దగ్గర తీసుకెళ్దాం, ఏమంటావు? అంత ఈజీగా నమ్మేస్తే ఎలా రా? నమ్మకం లేకపోతే సిటీలో ఉన్న గే పోలీస్ స్టేషన్కైనా పోయి చూసుకో. పిల్లలు కిడ్నాపర్ అని నా వివరాలన్నీ రాసి పలకలతో సహా ఫోటోలు కూడా ఉంటాయి. వెళ్ళండి, చూసుకోండి. రే,
ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, మనకి ఇంకేం కావాలరా? మన వాటా మనకు వస్తే చాలు. పద బాయ్ దగ్గర తీసుకెళ్దాం. సరే సరే సరే, ఈ దందాలో మేం జుజూబీ అంతే. మెయిన్ హెడ్ వేరే ఉన్నారు, అక్కడ తీసుకెళ్తాం పద. మెయిన్ హెడ్ ఇంకోడు ఉన్నాడా? నిన్ను చూస్తుంటే నువ్వే మెయిన్లో కొడుతున్నావు. సరే, నువ్వు చెప్పినట్టు వెళ్దాం, నడు. ఇదిగో, మా వాటా మాత్రం మర్చిపోవద్దు, మాకు మాత్రం హ్యాండ్ ఇవ్వద్దు. అరే అన్నా, ఒక్కసారి హ్యాండ్ కలిపినాక మర్చిపోవడం అసలు కుదరనే కుదరదే. చెయ్యివి. అబ్బా, ఏంద్రా భయ్, అది చెయ్య ఐరన్ రాట. అన్నా, నా చేతి వాటం ముందు ముందు చాలా చూస్తావు. ముందు అచ్చిన సంగతి చూద్దాం. పెద్దన్న దగ్గరికి పోదాం, పదండి. లేదు లేదు, ఆగు. అన్న బిజీగా ఉన్నాడు, రేపు ఇదే టైంకి ఇక్కడికే రా, కలిసి వెళ్దాం, సరేనా? రేపా? రేపంటే సరే, వెళ్దాం, రేపు వెళ్దాం. ఏమైందమ్మా? ఏంటి, అన్నయ్య కనిపించట్లేదని ఏడుస్తున్నావా? వచ్చేస్తాడమ్మా, అన్నయ్య వచ్చేస్తాడు. నాన్న అన్నయ్యని ఎలాగైనా వెతికి తీసుకొస్తారు. నువ్వు ఏడవకు. ఏడవకను, ప్లీజ్. నా కన్న బిడ్డ నాకు దూరం అయితే ఏడవకుండా ఎలా ఉంటాను ప్రీతి? పాప ఆకలికి ఏడుస్తున్నట్టుంది, కాస్త పాలు పట్టించాను. అక్క, వీళ్ళిద్దరిలో ఒకరికి ఆకలేస్తే ఇంకొకళ్ళకి ఆకలేస్తుందని మీకు తెలుసు కదక్క. పాపకి ఆకలేస్తుంది అంటే అక్కడ బాబుకి కూడా ఆకలేస్తుంది కదక్క. అవును, నా బాబుకి ఆకలేస్తూ ఉండుంటుందక్క. ఈ అమ్మ బ్రతికుండగానే నా బిడ్డ ఆకలితో అలమటేస్తున్నాడక్క. దేవుడా, ఎందుకు నాకు ఈ క్షోభ? ఎందుకు నాకు ఈ శిక్ష? ఈ బిడ్డ ఆకలి నేను తీరుస్తానక్క. అక్కడ నా బిడ్డ ఆకలి ఎవరు తీరుస్తారు అక్క?
అను क्या हुआ అను 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 ఏమైంది? प्रीति जी पानी लेके आओ जल्दी अनु रुको बेटा रुको अनु अनु प्रीति जी अनु 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 क्या हुआ अनु क्या हुआ ఏమైందను? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? ఊరుకో. ప్రీతి జీ నువ్వు వెళ్ళి పాలు తీసుకురా భానుకి తాపిద్దాం సరే పాపం తీసుకో. నక్కో బెట్ట రోమత్ ఊరుకోను ఇదిగో ఈ పాలు తాగాను. వద్దు ప్రీతి అరే అను క్యా హే అను నువ్వు ఇలా కుంగిపోతుంటే పాపని ఎవరు చూసుకుంటారు ఈ వయసులో పిల్లలకు ఏమీ తెలియకపోవచ్చు కానీ తల్లి పడే బాధ మాత్రం వాళ్ళకి తెలిసిపోతుంది అమ్మ ఎప్పట్లా నన్ను ఎత్తుకోవట్లేదు ముద్దు పెట్టి ఆడించట్లేదు అని దిగులు పడతారు ఆ బాధని చెప్పుకోవడం తెలియకనే ఇలా ఏడుస్తారు ఉదయం నుంచి ఏమీ తినలేదు, పైగా ఏడుస్తూనే ఉన్నావు. ఈ పాలినా తాగను. వద్దని చెప్పానా అను అను నాది కోపం వస్తే నిన్ను కొట్టేస్తుంది నీకు మాత్రమే బాబు మీద ప్రేమ ఉందా బాబు కోసం మా అందరికీ బాధ ఉంది ఆర్య సార్ కూడా తిండి నిద్ర లేకుండా తిరుగుతున్నారు మేమందరం నీ కోసం ఆలోచిస్తుంటే నువ్వు మా మాట అస్సలు వినట్లేదు నీ బాధ మాకు అర్థమవుతుంది కానీ నువ్వు ఇలా అయిపోతే ఎలా ధైర్యంగా ఉండాలి ప్రీతి జీ ఒకసారి ఆర్య సార్కి కాల్ చేసి ఇవ్వండి సరే. హలో సాబ్ నేను రేష్మాని బాను బాబు కోసం ఏడుస్తూనే ఉంది మీతో మాట్లాడితే కాస్త ధైర్యం చెప్తారని కాల్ చేశాను సాబ్ స్పీకర్ ఆన్ చే రేష్మా భాను బాబు ఎక్కడున్నాడో తెలిసింది మేము ఒక ప్లాన్ ప్రకారం అప్రోచ్ అవుతున్నాం నువ్వేం దిగులు పడకు బాబుని తీసుకునే వస్తాను నన్ను నమ్ము చెప్పేది అర్థమవుతుంది కదా ఓకే సార్ నువ్వు నన్ను నమ్ము చాలు ఓకే ఈ పాలు తాగు తాగు సార్ మాటలు విన్నావు కదా ఇప్పుడైనా కొంచెం పాలు తాగు బాబు వచ్చాక తనతో ఆడుకోవడానికైనా కాస్త శక్తి ఉండాలి కదా. తాగను. తాగు అను వెళ్ళు ప్లీజ్ తాగను. తాగు 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 తాగు.
బా నా టెన్షన్లో నేను ఉన్నాను రా. నాకెందుకు గుస్సా తెప్పిస్తారు? ఫోన్ పెట్టే.